డార్లింగ్ ఫ్యాన్స్ మంచి ఖుషీలో ఉన్నారు. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కొక్క సినిమాని టేక్ ఓవర్ చేస్తూ ఇప్పటికే తన లైనప్ లో 7 సినిమాలు అయితే ఉన్నాయి. కనీసం ఏడాదికి 1 లేదా 2 సినిమాలు పక్కాగా రిలీజ్ చేస్తే ప్లాన్లు అయితే మేకర్స్ ఉన్నారు. ప్రభాస్ ఓవర్ స్పీడ్ లైనప్ గురించి తెలిసిన వారంతా ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పదు. ఏదైతే ప్రభాస్ గారి లైనప్ ఉందో వాటిలో ప్రత్యేకంగా చెప్పాల్సింది వినాల్సింది రాజా సాబ్ మూవీ గురించి. ఇప్పటికే ఈ మూవీ నుండి తెలుస్తున్న అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాలా అంటే చాలా బజ్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. ఇక మ్యాటర్ లోకి వెళ్తే బాలీవుడ్ నిర్మాత అయినటువంటి భూషణ్ కుమార్ ఈ మూవీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. అదైతే చాలా ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. అప్డేట్ ఏదో తెలుసుకునే ముందు మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి న్యూస్ అప్డేట్స్ మూవీ రివ్యూస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ప్రయత్నంలో మేకర్స్ అయితే ఉన్నారు. మూవీ డైరెక్టర్ వచ్చేసి మారుతి, మన తెలుగు డైరెక్టర్ అని చెప్పాలి. మొదట మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు సోషల్ మీడియాలో నెగిటివిటీ అయితే వచ్చింది. చూడాలి ఈ మూవీని ఏ విధంగా తీర్చిదిద్దుతారో మన మారుతి అయితే. ఈ రాజాసాబ్ మూవీ కోసం సినీ లవర్స్ అంతా ఎంతో ఎక్సైట్మెంట్ తో, ప్రత్యేకంగా నేను కూడా ఎంతో ఎక్సైట్మెంట్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. రాజాసాబ్ మూవీలో ప్రభాస్ గారు అయితే ఒక గోస్ట్ క్యారెక్టర్ అయితే నటిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ప్రభాస్ గారు ఏ మూవీలో కూడా టచ్ చేయలేదు ఇటువంటి క్యారెక్టర్ ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎక్సైట్మెంట్ తో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ మూవీ ఒక లవ్లీ క్లాసిక్ హర్రర్ మూవీగా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీ గురించి, ఈ మూవీలో ఒక అప్డేట్ గురించి భూషణ్ కుమార్ ఏం చెప్పారో తెలుసుకుందాం. ఈ మూవీలో కొన్ని ఫైట్ సీన్స్, కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ ని తలపించేలా ఉంటాయంట. హాలీవుడ్ మూవీ అయినటువంటి హ్యారీ పోటర్ సిరీస్ ఎంతమంది అలరించిందో, ఏ విధంగా సక్సెస్ అయిందో, ఇప్పుడు కూడా ఈ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఇక రాజాసాబ్ లోని కొన్ని సీన్స్ అయితే హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్ తలపించేలా, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయని భూషణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించి ఎన్నో అప్డేట్స్ అయితే, ఎన్నో రూమర్స్, ఎన్నో గాసిప్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాబట్టి అంత మాత్రం రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది వాటిలో నిజమెంత అనిందే. ఈ రాజాసాబ్ మూవీ కోసం మీరు ఎంతగా అయితే వెయిట్ చేస్తున్నారు, నేను కూడా అంతే ఎక్సైట్మెంట్ తో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది గాయస్ ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.